Good morning children, good morning everyone Nana. So ella unnaru andaru, how are you? See మనకైతే FA1 ఎగ్జామ్స్ చాలా బాగా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను నాన్న. సో మనకి ఫస్ట్ లెసన్ లాస్ట్ క్లాసెస్ వీడియో క్లాసెస్ అందులో అన్నీ కూడా మనం ఫస్ట్ లెసన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం సెకండ్ లెసన్ను స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయబోయే ముందు సో మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి అనేది ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో పర్ఫెక్ట్గా 25 మార్క్స్కి 24 అనేది మీరు తీసుకురావాలి. ఓకేనా? సో నీట్గా ప్రజెంటేషన్ చేయండి. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? సో మనకు ఒకటి ఉంది కదా, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఓకేనా? సో పేపర్ చూడంగానే ఎఫెక్టివ్గా సో మార్జిన్స్ లీవ్ చేసుకుంటూ ఓకేనా. సో మ్యాక్సిమం A4 షీట్స్లోనే మీరు రాస్తారు కదా. సో మార్జిన్స్ ఓకేనా. ఒకవేళ మీకు క్రాస్ పోతుంది రైటింగ్ అని మీకు అనిపిస్తే పెన్సిల్తో లైన్స్ డ్రా చేసుకొని చక్కగా ఎగ్జామ్ రాయండి అన్న. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ని 1 or 2 టైమ్స్ రాసి 1 or 2 టైమ్స్ చదివి మాత్రమే మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు అయితే మనం సెకండ్ లెసన్లోకి వెళ్దాం నాన్న. సారీమా. సో సెకండ్ లెసన్ ఏంటి అనేది ఒక వండర్ఫుల్ స్టోరీ నాన్న. సో ఇది మీకు చూడంగానే ఏమనిపిస్తుందంటే ఈ నేమ్ కావచ్చు ఇదంతా కూడా ఆల్రెడీ చిన్నప్పుడు ఏదో వచ్చిన లెసన్ అనుకుంటాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మన సెకండ్ లెసన్ ఏంటి అంటే హోషియార్ కవ్వా. హోషియార్ మీన్స్ వాట్ నానా? ఇంటెలిజెంట్. ఓకేనా? సో హోషియార్ కవ్వా. యాక్చువల్లీ దీనికి మనం స్టార్ట్ చేసుకునే ముందు మనం అయితే ఒక స్టోరీని మనం గుర్తు చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలన్న. ఏంటి అంటే యాక్చువల్గా ఇక్కడ నేను స్టోరీ అయితే మీకు చూపిస్తానన్నా. సో మీకైతే బుక్స్ ఇప్పుడే రావు కదా. సో ఇక్కడ ప్యాసా కవ్వ, యాక్చువల్లీ ప్యాసా కవ్వ కాదు ఇది. సో చిత్రకథ. సో మనకి ఫాక్స్ ఉంటుంది కదా. సో నేనైతే బ్రీఫ్గా దీనికి రిలేటెడ్గా ఉండే స్టోరీ అయితే మీకు బ్రీఫ్గా చెప్తానన్నా. సో ఏంటి అంటే మనం చాలా చిన్నప్పటి నుంచి ఒక లెసన్ నేర్చుకుంటున్నాము. సో ఒక కాకి అది దాని ఫుడ్ని ఇలా పెట్టుకొని ఉంటుంది అనమాట. సో ఫాక్స్ ఏం చేస్తుంది, సో ఆ ఫుడ్ని ఎలా అయినా తీసుకోవాలని చెప్పేసి వెళ్ళమని కవ్వాకి ఏం చెప్తుంది, ఒక్కసారి పాట పాడవా నా కోసం అని అడుగుతుంది. సో అలా అని పాట పాడడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని ఫుడ్ కింద పడిపోతుంది. సో ఫాక్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. సో అదే మనకు తెలిసిన స్టోరీ. బట్ ఇది అలానే ఉంటుంది. బట్ దీంట్లో కవ్వ ఎలాంటిది అంటే హోషియార్ కవ్వ. సో ఇంటెలిజెంట్ అనమాట, ఇంటెలిజెంట్ క్రో అనమాట ఇది. యాక్చువల్లీ పాపం మనకు తెలిసిన స్టోరీలో క్రో అనేది చాలా అంటే ఏం తెలియదు అనమాట, చాలా అమాయకంగా ఉంటుంది కదా. సో అదనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ లెసన్ చూసినప్పుడు కూడా ఓకేనా ఇది ఓల్డ్ స్టోరీనేనా అనుకున్నాను. బట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది నాన్న. సో ఒక్కసారి మనం ఈ స్టోరీలోకి ఈరోజైతే ఎంటర్ అయిపోదాం. ఓకేనా? సి హోషియార్ కవ్వా. దిస్ వన్ ఓన్లీ చిత్రకథ నాన్న. ఇదంతా కూడా చిత్రకథనే. సో అక్కడ మనకి పిక్చర్స్ ఇచ్చేస్తారు. సో దాన్ని స్టోరీని రిలేటెడ్గా స్టోరీని మనమే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పిక్చర్స్ ఇస్తారు, కొంచెం స్టోరీ అనేది అక్కడ ఇస్తారు. సో మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే? సి జంగల్ మే లోమడి కానేకి కోజ్ మే घूम रही थी. లోమడి మీన్స్ వాట్ మా? సో శబ్దార్థతో మనము ఈ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే? సో లోమడి యాక్చువల్లీ లోమడి అంటాం మనం. సో లోమడి ఫాక్స్. ఓకేనా? జంగల్ మీన్స్ నో జంగల్ మీన్స్ వాట్ నాన్న? ఫారెస్ట్. జంగల్ మీన్స్ వాట్? ఫారెస్ట్. ओके. सी जंगल में लोमड़ी खाने की कोज में घूम रही थी. సో ఒకరోజు ఫారెస్ట్లో ఫాక్స్ ఏం చేస్తుందంటే ఫుడ్ కోసం వెతుకుతూ ఉందన్నమాట. ఘూమ్ రహీతి అంటే తిరుగుతూ ఉంది. కోజ్ మీన్స్ వాట్? సెర్చింగ్. కోజ్ మీన్స్ వాట్ నాన్న? సెర్చ్ చేస్తూ ఉంది. సో దానికి ఫుడ్ కావాలంటే ముందు వెళ్ళి అది వెతుక్కోవాలి కదా. సో అందుకు ఆ ఫుడ్ని సెర్చ్ చేస్తూ ఉందన్నమాట. ఘూమ్ రహీతి అంటే తిరుగుతూ ఉంది. ఫారెస్ట్ అంతా కూడా ఫుడ్ కోసం తిరుగుతూ ఉందన్నమాట చాలా దాన్ని. నెక్స్ట్ पेट पर बैठे कव्वे के मुँह में रोटी देखकर लोमड़ी की मुँह में पानी भराया. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు సేమ్ అలానే ఒక చెట్టు మీద క్రో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, పిక్చర్స్ చూడండి నాన్న.
సో ఆ చెట్టు మీద క్రో ఉంటుంది కదా, సో ఆ క్రోని చూస్తుంది అనమాట. అది ముహమే రోటీ, సో దాని నోటితో ఏం పట్టుకుంది, రోటీ. ఓకేనా, రోటీని పట్టుకొని ఉంటుంది అనమాట. ముహమే, సో కవ్వేకి ముహమే రోటీ దేకర్, సో ఫాక్స్కి ఆ కవ్వ రోటీ పట్టుకొని ఉంటుంది కదా, సో దాన్ని చూసి ఆ రోటీ పీస్ చూసి లోమడికే ముహమే పానీ బర్రాయా, సో దాన్ని చూసి దీనికి వాటరింగ్ వచ్చేసింది మొత్తం, సలైవ అంతా కూడా, అంటే వాటరింగ్ అంటారు కదా, సో ఏమంటారు అంటే నోరు ఊరుతుంది అంటారు కదా, సో అలాగా ఫాక్స్కి ఆ క్రో దగ్గర ఉండే రోటీని చూసి ఫాక్స్కి అబ్బా చాలా నోరు ఊరిందనమాట. సో ఆ ఫుడ్ అనేది పాపం వెతుకుతూ ఉంది కదా, సో ఆ ఫుడ్ అనేది మన క్రో దగ్గర దొరికింది కాబట్టి, సో దాన్ని చూసి మూబరాయ అంటే నోరు ఊరిందనమాట. ఓకేనా, వాటరింగ్ అంటారు కదా, సో అదనమాట. లోమడిని కవ్వేసే కహా, కవ్వా భయ్యా సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. సో ఫాక్స్ అనేది ఏంటి, అది ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి కవ్వా భయ్యా అని పిలిచిందనమాట. సునా హై కి తుమ్ బహుత్ అచ్చే గాతే హో, సో నేను విన్నాను నువ్వు చాలా చక్కగా పాడుతూ ఉంటా కదా, నేను విన్నాను అని చెప్తుంది. మే ఏక్ బార్ తుమారా గానా సునానా చాహతీ హూ, సో ఒక్కసారి నేను నీ పాట వినాలనుకుంటున్నాను, ఒక్కసారి పాడుతావా అని ఫాక్స్ అడిగింది. ఎందుకు ఫాక్స్ అడిగింది నాన్న, సో ఆ ఫుడ్ని ఇది తీసుకోవాలి కాబట్టి అందుకు అడిగింది అనమాట. ఓకేనా, సో అలా దగ్గరికి వెళ్ళి కవ్వా భయ్యా నువ్వు చాలా చక్కగా పాడుతూ ఉంటావు కదా, ఒక్కసారి నా కోసం పాట పాడతావా అని అడుగుతుంది అనమాట. సో పిక్చర్స్ ఒకసారి చూద్దాం నాన్న ఎలా ఉన్నాయో. సో ఇదనమాట, సో ఇక్కడ చూడండి ఫాక్స్ మొత్తం ఫారెస్ట్లో తిరుగుతూ ఉందన్నమాట ఫుడ్ కోసము. సో ఇక్కడ ఒక చెట్టు పైన క్రో అనేది కనిపిస్తుంది, సో దీని ఇమాజినేషన్ ఉందన్నమాట. సో కాకి అలా సాంగ్ అంటే నోరు అలా అరిచినప్పుడు ఆటోమేటిక్గా ఫుడ్ అనేది కింద పడిపోతుంది కదా, సో అప్పుడు మనం క్యాచ్ చేసి తీసేసుకొని తినచ్చు అని తను ఒక బాక్స్లో మీరు చూస్తే కనుక ఇమాజిన్ చేసుకుంటూ ఉందన్నమాట, డ్రీమ్ అనమాట. సో అది ఫుడ్ కింద పడిపోయేటప్పుడు మనం తీసుకొని అది తినేద్దామని డ్రీమ్లో ఉంది. సో ఫాక్స్ ఇక్కడ అడుగుతుంది కదా, సో ఒక్కసారి పాట పాడతావా అని క్రోని అడుగుతుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ కవ్వా లోమడి और कौवे की पुरानी कहानी को जानता है. సో ఇక్కడ మనకి కవ్వ ఎలాంటిది, హోషియార్ మీన్స్ వాట్ నానా, ఇంటెలిజెంట్. హోషియార్ మీన్స్ వాట్, ఇంటెలిజెంట్. ఓకేనా, సో మనకు తెలిసిన స్టోరీలో అయితే పాపం అది అంటే అంత హోషియార్ కాదనమాట. సో అందుకేం చేస్తుంది, పాడుతూ ఆ ఫుడ్ని వదిలేస్తుంది. సో ఇక్కడ మన స్టోరీలో మన కవ్వ చాలా హోషియార్ అనమాట. సో చాలా ఇంటెలిజెంట్ అయిన కవ్వ కదా. కవ్వ లోమడి और कुएं की पुरानी कहानी को जानता है. సో కవ్వేకి ఆల్రెడీ ఐడియా ఉంది, ఓల్డ్ స్టోరీ తనకి ఐడియా ఉందన్నమాట. ఓకేనా, పాస్ చేసావా, ఓకేనమ్మా. సో కవ్వా లోమడి और कुएं की पुरानी कहानी को जानता है. సో యాక్చువల్లీ కవ్వ మొత్తం దాని ఓల్డ్ స్టోరీ మొత్తం తెలుసు కదా. సో ఫాక్స్ వచ్చి కావాలని తను సాంగ్ పాడమని చెప్పడము, ఓకేనా, సాంగ్ పాడమని చెప్తూ ఆ ఫుడ్ కింద పడిపోతే దాన్ని తీసుకొని వెళ్ళొచ్చనే స్టోరీ తనకి గుర్తొస్తుంది అనమాట. సో అప్పుడు మన కవ్వ హోషియార్ కదా. సో కవ్వ రోటీకో అప్నే పైరోంకే నీచే రక్కర్ బోలా. సో తనేం చేసింది, సో పాట పాడితే ఏమవుతుంది, సో ఆ ఫుడ్ అనేది కింద పడిపోతుంది కదా. సో తను ఏం చేసిందంటే ఇంటెలిజెంట్ కదా ఇది, ఆ ఫుడ్ని కాళ్ళ కింద, ఓకేనా, పేరుకే నీచే అంటే పాదాలు ఉంటాయి కదా, సో దాని ఫుడ్ కింద పెట్టుకుందనమాట. పెట్టుకొని సో ఇక్కడైతే మనకు కొన్ని 2 క్వశ్చన్స్ ఇచ్చారు నాన్న. లోమడినే కవ్వేసే గానేకే లియే క్యోం కహా. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లోమడి ఎందుకు సాంగ్ పాడమని చెప్పింది, సో తన దగ్గర నుంచి ఆ ఫుడ్ తీసేసుకోవడానికి పాడింది. సో కవ్వేసే उसकी रोटी को चुराने के लिए, अदरवाइज रोटी को खाने के लिए लोमड़ी ने गाने को कहा. ओके ना. नेक्स्ट, कौवे ने रोटी को अपने पैरों के नीचे क्यों रख दिया. సో ఎందుకు దాని ఫుడ్ కింద ఆ ఫుడ్ అనేది పెట్టుకుంది అంటే, సో लोमड़ी से बचाने के लिए, अदरवाइज लोमड़ी और कौवे की पुरानी कहानी कौवा जानता है, इसलिए उस रोटी को पैर के नीचे రక్ లియా. ఓకేనా, సో ఎందుకు కింద పెట్టుకుంది అంటే, సో దానికి ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి, సో ఇంటెలిజెంట్ కదా తను, సో అందుకు తను కాళ్ళ కింద రోటీకి పెట్టుకుందనమాట. ఓకేనా. నెక్స్ట్,
నెక్స్ట్ అచ్చా తుమ్ మేరా గానా సునానా చాతే హో తో సునో. ఓకే, నేను పాట పాడితే చాలా బాగుంటుంది కదా, సో నేను ఆ పాట నువ్వు వినాలి కదా. ఓకే, నేను పాట పాడతాను, నువ్వు విను అని చెప్పిందనమాట. సో ఇక్కడైతే తమాషగా ఒక సాంగ్ పాడిందన్న చూడండి. సునో గౌర్ సే జంగల్ వాలో చాహే కిतना भी दिमाग चला लो नहीं छीन सकेगे मुझे से रोटी मैंने भी सीखा है ఏ తుమ్ భీ జానో. ఓకేనా, సో దీంట్లో తనకున్న ఇంటెన్షన్ మొత్తం తన సాంగ్లో చెప్తుంది నాన్న. ఏంటంటే సునో గౌర్ కే జంగల్ వాలో చాహో కితనా భీ దిమాగ్ చలాలో. సో నువ్వెంతైనా ఇంటెలిజెంట్ ప్లే చేయి నా దగ్గర, నహీ చీన్ సకేగే ముజేసే రోటీ. సో నా నుంచి ఈ రోటీ నువ్వు తీసుకోలేవు. మేనే బీ సీకా హే ఏ తుమ్ భీ జానో. సో నేను కూడా నేర్చుకున్నాను ఎలా ఉండాలి అని. సో అది నువ్వు కూడా తెలుసుకో అని ఒక సాంగ్ లాగా పాడిందనా. సో వన్స్ అగైన్ నేను మళ్ళీ ఒకసారి పాడతా చూడండి. సునో గౌర్ సే జోర్ సేనా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంది. సునో గౌర్ ఓన్లీ. गौर से जंगल वालों चाहे कितना भी दिमाग चला लो नहीं छीन सकेगे मुझे से रोटी मैंने भी सीखा है ఏ తుమ్ భీ జానో. సో నాకైతే తెలుసు నువ్వేం చేస్తున్నావు, నీ ప్లాన్స్ అని నాకు తెలుసు. సో నేనైతే నీకు ఎలాంటి వెట్టి పరిస్థితుల్లో రోటీ ఇవ్వను. సో అది కూడా నువ్వు తెలుసుకో అని తమాషగా పాటలాగే చెప్పిందనమాట. సో అప్పుడు ఫాక్స్కి ఒక థాట్ వస్తుందనమాట, అరే యా కవ్వాతో బహుత్ హుషార్ లగ్తా హే. అప్పుడు లోమడి ఏమనుకుందంటే, అబ్బా ఈ కవ్వ చాలా ఇంటెలిజెంట్గా ఉందే అని అనుకుందనమాట. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र आपका गाना बहुत मधुर था, ऐसा गाना मैंने अभी तक नहीं सुना, मैं आपका नाचना भी देखना चाहती हूँ, तुम अच्छा नाच लेते हो. సో ఓకే ఏం చెప్పిందంటే, అబ్బా ఎంత చక్కగా పాడావు, చాలా బాగా పాడావు అబ్బా నువ్వు పాట. సో ఇప్పుడైతే మధుర్ మీన్స్ వాట్, స్వీట్ అనమాట. ఓకేనా, ఐసా గానా మేనే బి అభీ తక్ సునా. ఇలాంటి సాంగ్ నేను అసలు ఇప్పటి వరకు చూడలేదబ్బా, చాలా బాగా పాడావు. ఓకేనా, మే ఆప్కి నాచనా బీ దేఖ్ సక్తా హూ. ఎందుకు అలా చెప్పిందంటే, సో ఆ రోటీని అంటే ఆ పాదాల కింద ఫుట్ దగ్గర కింద పెట్టుకుంది కదా, సో డ్యాన్స్ వేస్తే రోటీ కింద పడిపోతుంది కదా. సో పాడమంటే తను ఏం చేసింది, కాళ్ళ కింద పెట్టుకుంది. సో కాళ్ళ కింద నుంచి ఫుడ్ రావాలంటే ఏం చేయాలి, డ్యాన్స్ చేయమని చెప్పాలి అని లోమడి ఏం చేసిందంటే, లోమడినే గానా సున్కర్ కా, अच्छा मित्र आपका गाना बहुत मधुर था, ऐसा गाना मैं भी नहीं अभी नहीं. ఇప్పటి వరకైతే నేను ఇలాంటి సాంగ్ ఇంత మంచి పాట నేను వినలేదబ్బా. సో మే ఆప్కా నాచనా భీ దేఖ్నా చాతీ హూ. సో మీ డ్యాన్స్ కూడా నేను చూడాలనుకుంటున్నాను. పాట అయితే చాలా చక్కగా పాడారు, సో నువ్వు వేసే డ్యాన్స్ కూడా నేను చూడాలి. అచ్చా నాచ్ లేతే హో. సో నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావంట కదా, సో నాకు నీ డ్యాన్స్ కూడా చూడాలని ఉంది అని లోమడి కవ్వాసే కహతా హే. సో దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో కవ్వా రోటీని టుకుడేకో అప్ని చోంచ్ మే పకడ్కర్ నాచనే లగా. సో ఇక్కడ మన ఇంటెలిజెంట్ కదా, క్రో కదా. సో తను ఏం చేసిందంటే, ఓకే డ్యాన్స్ ఏమంటున్నావా, ఓకే. సో ఆ ఫుట్ కాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కాళ్ళ కింద తీసుకుని చోంచ్ మీన్స్ వాట్, బీక్ ముక్కు. చోంచ్ మీన్స్ వాట్, ముక్కు. సో శబ్దార్థం మళ్ళీ అగైన్ రివిజన్ టైం అప్పుడు నేను శబ్దార్థాన్ని నీట్గా రాస్తాను. ఓకేనా, హియర్ చోంచ్ మీన్స్ వాట్, బీక్ అంటే ముక్కు. చోంచ్ మీన్స్ వాట్, బీక్. ఓకేనా, సో కాకి ఉంటుంది కదా ముక్కు. సో ఇక్కడ మనకి హోషియార్ కవ్వా కదా, కవ్వా రోటీకే టుకుడేకో అప్ని చోంచ్. సో ముక్కుతో పట్టుకుందనమాట. ఓకే, నేను డ్యాన్స్ చేయాలి కదా, సో ఇక్కడ నా రోటీ ఉంది కాబట్టి అందుకని తీసుకొని ముక్కు దగ్గర పట్టుకుంటుంది. మే పకడ్కర్ నాచనే లగా. సో ఇక్కడ మనకి పిక్చర్స్ ఉన్నాయి చూడండి. సో ముక్కుతో పట్టుకొని రోటీని డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. సో కవ్వాకి తెలుసు కదా, సో ఎలా అయినా రోటీ నా దగ్గర నుంచి తీసుకోవాలని ఫాక్స్ ప్లాన్ చేస్తుందని తెలుసు కాబట్టి అందుకు ఇదంతా ప్లాన్ చేస్తుంది అనమాట. కాకి రివర్స్ తను గేమ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ లోమడీనే సోచా, ఓహ్ ఇస్ బార్ భీ మే సఫల్ నా హో సకా. అరే మళ్ళీ కూడా నేను ఫెయిల్ అయ్యానే. సో ఫస్ట్ ప్లాన్లో ఫెయిల్ అయ్యాను, సెకండ్ ప్లాన్లో కూడా నేను ఫెయిల్ అయ్యానే అని ఫీల్ అవుతూ ఉందన్నమాట. లోమడీనే కా రాజన్
मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना జన్మ ధన్య మాననా చాతా హూ. సో ఇప్పుడేం చెప్పిందంటే ఒకేసారి అబ్బా మీరు ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, ఒకేసారి పాట పాడుతూ డ్యాన్స్ చేస్తే చూడాలని నాకు అనిపిస్తుంది. రాజన్ అంటే రాజుగారు అని అర్థం అనమాట. సో అనమాట అంటే పెద్ద కాబట్టి బయ్యారు పిలుస్తుంది కదా పెద్దవాళ్ళని, సో అందుకనమాట. సో రెండు ఒకేసారి చూడాలని నాకు అనిపిస్తుంది, నా మనసుకి అలా అనిపిస్తుంది అని లోమడి ఇంకొక ప్లాన్ చేసిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏమైందంటే, సో ఇక్కడ చూడండి చెప్తుంది. సో ఒక్కసారి పాట పాడుతూ, సో తనైతే కవ్వ ఏం చేసింది, చోంచు ముక్కుతోనే పట్టుకొని ఉంది రోటీని. ఓకేనా. సో ఇప్పుడేం చెప్తుంది, ఒకేసారి పాట పాడుతూ డ్యాన్స్ వేయండి అంటే తన్ని కన్విన్స్ చేయడానికి, కన్ఫ్యూజన్లో పెట్టడానికి లోమడి ప్లాన్ చేసింది అనమాట. సో రెండు ఒకేసారి చేస్తారా అని అడిగింది. సో ఇక్కడైతే పిక్చర్స్ చూడండి నాన్న. సో నెక్స్ట్ ఏమైంది అంటే, अच्छा लोमड़ी जी एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए. సో ఇందాకేం చెప్పారు అలానే మీరు చెప్పినట్టే చేస్తాను, బట్ పాట పాడటానికి, పాట పాడుతూ డ్యాన్స్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. శక్తి మీన్స్ వాట్, ఎనర్జీ. శక్తి మీన్స్ వాట్ నాన్న, ఎనర్జీ. ఎనర్జీ. ఓకేనా. శక్తి మీన్స్ వాట్, ఎనర్జీ. ఎనర్జీ కావాలి కదా. సో ఇస్లియే మే పెహలే రోటీ ఖా లేతా హూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నాకు ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి, నేను రోటీని తినేయాలి కదా. సో ఫస్ట్ సరే నేను రోటీ తినేసి బాద్ మే గాతే హువే నాచ్ దిఖాऊंगा. సో ఫస్ట్ నేనైతే ఈ రోటీ తినేసి కొంచెం నాకు శక్తి వస్తుంది కదా, స్ట్రెంత్ వస్తుంది కదా, అప్పుడు నేనేం చేస్తాను, డ్యాన్స్ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాను అని ఎవరు, మన హోషియార్ కవ్వ, ఇంటెలిజెంట్ కవ్వ ఫాక్స్తో చెప్పింది. ఓకేనా. సో తను రివర్స్ గేమ్ అలా ఫాక్స్ చేస్తే రివర్స్ గేమ్ అన్నమాట తను చేసింది. ఓకే. సో నాకైతే ఫస్ట్ ఎనర్జీ కావాలి కదా పాట పాడుతూ డ్యాన్స్ చేయాలంటే, అయితే ఈ రోటీని తినేసి తర్వాత మీకు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాను అని చెప్తుంది. కవ్వ రోటీకో నిగల్ గయా. సో ఏం చేసింది కవ్వ, సో ఫుల్ కంప్లీట్ చేసేసింది. ఓకేనా. कौवा बोला रुको मेरा मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे. अरे रुको रुको. సో ఇంకేముంది ఫాక్స్, సో ఫాక్స్ మొత్తం తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి సో తను వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు చెప్తుంది కవ్వ, అరే ఆగు ఆగు చూడు, నేను డ్యాన్స్ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాను కదా, చూడు ఒకసారి నా వైపు చూడు, ఆగు ఆగు, రుకో రుకో అంటే స్టాప్ స్టాప్ అని అరుస్తుంది అనమాట. హే భగవాన్ యహీ కవ్వా తో బడా హోషియార్ హే, अब मेरी भूख मिटेगी कैसे, चलो और वही ढूंढता हूँ. అరే భగవంతుడా ఇదేంది ఇంత తెలివైన కాకిలాగుంది, సో నేనేం ప్లాన్ చేసినా తను ఇవ్వలేదు, సో ఇప్పుడు నాకైతే చాలా ఆకలిగా ఉంది. భూక్ మీన్స్ వాట్ నాన్న, హంగ్రీ. భూక్ మీన్స్ వాట్, హంగ్రీ. భూక్ మీన్స్ హంగ్రీ. భూక్ మిటేగి వేసే. సో ఇప్పుడు నాకు ఆకలి ఎలా, నా హంగ్రీ ఎలా తీరుతుంది, చలో ఔర్ వహీ హీ ఢూంఢతే హే. ఓకేనా. సో ఇంకెక్కడైనా వెళ్ళి వెతుక్కుంటాను అని వెళ్ళిపోయింది ఫాక్స్ అనమాట. ఓకేనా. సో దీంట్లో ఈ స్టోరీలో యాక్చువల్గా మనకి నీతి ఏంటి అంటే, సోచ్ విచార్ కర్ వివేక్ సే కామ్ కర్నే పర్ వ్యవహార్ మే పరివర్తన్ ఆతా హై ఔర్ బుద్ధి కా వికాస్ హోతా హై. సో ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేస్తున్నా, ఒక మాట మాట్లాడుతున్నా ఏం చేయాలంటే సోచ్ విచార్కర్, థింక్ చేసి చేయాలి ఏదైనా వర్క్ చేస్తాం. సో ఇక్కడ చూడండి కవ్వ అది చెప్పంగానే తను ఆలోచించకుండా పాట పాడేస్తుంటే ఏమవుతుంది, రోటి కింద పడిపోయి ఉంటుంది కదా, సో ఫాక్స్ తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. సో కవ్వ ఏం చేసింది, కాసేపు ఆలోచించి ఓకే నువ్వు నా ఫుడ్ రోటీని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నావు కదా అని సోచ్ విచార్కర్. సో తను ఆలోచించి ఏం చేసింది, సో ఫస్ట్ టైం ఏం చేసింది, కాళ్ళ కింద ఫుట్ కింద పెట్టుకుంది. సెకండ్ టైం ఏం చేసింది, చోంచు బీక్ దగ్గర పెట్టుకుంది. సో అలా తను ప్లాన్ చేసి ఫాక్స్ యొక్క ప్లాన్ని తిప్పివేసింది అనమాట. సో అదనమాట. అంటే ఎప్పుడైనా మనకి ఏముండాలి, ఆలోచన జ్ఞానం అంటారు కదా. సో సోచ్ విచార్కర్ వివేక్ సే కామ్. వివేక్ అంటే ఇంటెలిజెంట్గా. సో ఎప్పుడైతే తెలివిగా మనం ఒక వర్క్ చేస్తామో వ్యవహార్ మే పరివర్తన ఆతా హై. సో మన క్యారెక్టర్లో కూడా ఓకేనా, మన బిహేవియర్ కూడా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ అవర్ బుద్ధి కా వికాస్. సో ఇంకొంచెం మనం స్పాంటేనియస్గా తయారవుతాం అంతే కదా. సో ఏదైనా కూడా ఒక వర్క్ చేయాలన్నా కూడా ఏం చేయాలి, థింక్ చేసి ఆలోచించి వర్క్ చేయాలి.
సో అందుకే కదా మనకు హోషియార్ కవ్వ ఏం చేసింది, అడగంగానే తను సాంగ్ పాడలేదనమాట. సో ఆలోచించి ఓకే నీ ప్లాన్ ఇలా ఉందా, నా ఫుడ్ కోసం నువ్వు వచ్చావు కదా అని చెప్పి తను ఆలోచించి ఏం చేసింది, ఓకే నీకు ఈ ప్లాన్ ఇలా ఉందా అని చెప్పేసి తను ఇలా ప్లాన్స్ అన్నీ వేసుకొని తన ఫుడ్ని తను తినిందనమాట. ఓకేనా, దట్ ఈస్ ద స్టోరీ నానా. సో మనకి ఓల్డ్ స్టోరీలో అయితే ఏం జరుగుతుంది, ఓల్డ్ స్టోరీలో సో అది పాట పాడుతుంది పాపం. సో ఇక్కడ ఏమవుతుంది, ఫాక్స్ దాంట్లో నుంచి పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు తను కవ్వ ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే హోషియార్, దిస్ వన్ హోషియార్ కవ్వ కదా. సో అదనమాట. నెక్స్ట్ వర్క్ బుక్ పాటుకుందా. ఈరోజు అయితే మనం సారాంశ్ కూడా ఒక్కసారి చూద్దాం. పాట్ కా సారాంశ్, ఏక్ భూకి లోమడి జంగల్ మే భటక్ రహీ థీ. ఒక ఆకలిగా ఉండే ఫాక్స్ జంగల్లో తిరుగుతూ ఉంది. ఉస్కి దృష్టి పేట్ పర్ బైఠే హుయే ఏక్ కవ్వే పర్ పడి. సో తిరుగుతూ ఉండగా చెట్టు మీద ఒక కాకిని తను చూస్తుందనమాట. ఉస్కే చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా తా. సో తని ముక్కుతో ఒక రోటీని, ఒక పీస్ని పట్టుకొని ఉంటుందన్నమాట. లోమడి ఉసే పానా చాతీ థీ. లోమడి ఎలా అయినా సరే ఆ రోటీ పీస్ని మనం తీసేసుకోవాలని ట్రై చేస్తుంది. లోమడినే కవ్వేకి ప్రశంస కర్తే హువే ఉస్సే గానేకో కహా. సో ఒక్కసారి దాన్ని పొగుడుతూ అనమాట, ప్రశంస చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే దాని దగ్గర నుంచి రోటీ కావాలి కదా. సో దాన్ని అలా ప్రశంసిస్తూ ఏం చేస్తుంది, గానేకో కహా, పాట పాడమని అడుగుతుంది. కవ్వా రోటీకో పైరోమే దబాకర్ గానేలాగా. సో ఇట్లా పాదాల కింద, ఐ మీన్ ఫుట్ కింద గట్టిగా పట్టుకొని పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. కవ్వేకి చలాకీ జాన్కర్ లోమడినే ఉసే నాచ్నేకో కహా. సో దాని ఇంటెలిజెన్స్ చూసి ఓకే, ఓహో ఈ ప్లాన్ మనకి ఫెయిల్ అయింది కదా. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక్కసారి డ్యాన్స్ చేయమని అడుగుతుంది. ఓకేనా, చోంచ్ మే రోటీ పకడకర్ కవ్వా నాచనేలాగా. సో అగైన్ మళ్ళీ కవ్వా ఏం చేస్తుంది, డ్యాన్స్ చేయాలి కదా. సో అడిగింది డ్యాన్స్ చేయాలి, దాన్ని తీసుకొని చోంచ్ బీక్ దగ్గర పట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్నే కో హోషియార్ సమజ్కర్ లోమడినే కవ్వేసే ఏక్ సాత్ నాచ్నే ఔర్ గానే కో కహా. సో ఇది ఇంకా ఇంటెలిజెంట్ ఉంది, ఇది కూడా నాకు ప్లాన్ సక్సెస్ కాలేదని చెప్పేసి నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తుంది, లాస్ట్ ప్లాన్ అంటే పాట పాడుతూ డ్యాన్స్ చేయి అని అడుగుతుంది అనమాట. సో కవ్వే రోటీ కానేకే బాద్ నాచ్నే ఔర్ గానేలాగా. సో నాకు ఎనర్జీ కావాలి కదా. సో ఫస్ట్ ఈ రోటీ తినేస్తే నాకు ఎనర్జీ వస్తుంది, అప్పుడు నేను పాట పాడుతూ డ్యాన్స్ వేస్తానని చెప్పేసి రోటీ తినేస్తుంది అనమాట కవ్వ. లోమడి సేబీ చాలాక్తా. సో ఫాక్సే యాక్చువల్లీ మంచి ఇంటెలిజెంట్ అంటారు. ఓకేనా, సో అలా కాకుండా ఈ కవ్వ కూడా లోమడి కన్నా కూడా మంచిగా ఇంటెలిజెంట్. లోమడి నిరాశా హోకర్ చల్ గయి. సో పాపం లోమడి చాలా ఫీల్ అవుతూ నిరాశా హోకర్ అంటే చాలా సాడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద స్టోరీ నానా. సో ఈ లెసన్లో జస్ట్ మనం ఇంట్రడక్షన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో దీంట్లో ఐ మీన్ శబ్దార్థ్ మీనింగ్స్ వర్క్ బుక్లోకి ఎంటర్ అయ్యి ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నాం. ఓకేనా, సో లెసన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లాస్ వర్క్ అనేది వాట్సాప్లో వస్తుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ నానా. ఓకేనా, థ్యాంక్ యూ చిల్డ్రన్.